కేంద్ర మంత్రి బండి సంజయ్ కి ఎంపీ అరవింద్ కి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. తనపై నిరాధార ఆరోపణలు చేశారు అంటూ కేటీఆర్ నోటీసులు పంపించారు. వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. 5 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలన్నారు కేటీఆర్. లేదంటే పరువు నష్టం దావా వేస్తానన్నారు. కేటీఆర్ పంపించిన లీగల్ నోటీసుల్లో ఇంకా ఏముందో మా ప్రతినిధి రాకేష్ వివరిస్తారు. రాకేష్, తనపై తన కుటుంబంపై నిరాధారమైన ఆరోపణలు చేశారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. దాంతో పాటు ఇప్పటికీ ప్రజల్లో ఉన్నటువంటి తన పాపులారిటీని దెబ్బతీసేలా ప్రజల్లో తనపై ఉన్నటువంటి నమ్మకాన్ని, మాజీ మంత్రిగా ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిగా ఇప్పుడు ప్రస్తుతం సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్నాను, తనపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లేగా కొన్ని ఆరోపణలు చేశారు. దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ ఆయన లీగల్ నోటీస్ పంపారు. ఇద్దరు ఎంపీలకి 2 రకాల వేరు లీగల్ నోటీస్ పంపారు. బండి సంజయ్ కి ముందుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిన్నటి నుంచి ఆయన బండి సంజయ్ కేటీఆర్ పైన తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసి రకరకాల వ్యక్తుల్ని, సెలబ్రిటీస్ ని, ఇండస్ట్రియలిస్ట్ ని, ఇంకా కొంతమంది సొసైటీలో ఉన్నటువంటి పెద్ద మనుషుల్ని బెదిరించి 1000 కోట్లు సంపాదించారంటూ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. సో ఈ ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి. ఒకవేళ దానిపైన ఏమైనా ఆధారాలు ఉంటే బయట పెట్టాలి. లేని పక్షంలో ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోతే 5 రోజుల తర్వాత నేను లీగల్ గా ప్రొసీడ్ అవుతాను అంటూ చెప్పారు. ఇక మరో ఎంపీ ధర్మపురి అరవింద్ కి ఇంకొక నోటీస్ పంపించారు. ఆయన పర్సనాలిటీ డ్యామేజ్ చేసేలాగా డ్రగ్స్ తీసుకుంటాడు కేసీఆర్, డ్రగ్స్ పెడ్లర్స్ కి సపోర్ట్ చేస్తారు, డ్రగ్స్ ని సరఫరా చేసే వ్యవస్థకి ఆయన అండగా ఉన్నారు. వీటిపైన కొన్ని కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ కూడా వెనక్కి తీసుకోవాలని ఇద్దరు ఎంపీలు వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. కేటీఆర్ కు బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేకపోతే కనుక వాటిని లీగల్ గా ప్రొసీడ్ అయితేనే 5 రోజుల తర్వాత దీనిపైన సివిల్, క్రిమినల్ కేసు ప్రకారం, చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయిస్తారంటూ ఆయన ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. ఆల్ రైట్ రాకేష్.